శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ వేదవ్యాసి విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. కుంతీదేవి చిన్ననాడు దుర్వాస మహామునిని సేవించి ఒక వరాన్ని పొందింది. ఆ వరప్రభావంతో దేవతల అంశలతో ఆమె పుత్రవతి అయింది. ఒకనాడు మాద్రి పాండురాజుతో, నాథ, ఈనాటి వరకు నాకే క్లేశము లేదు, కానీ నా సవతి సంతానవతి అవ్వడం, నాకు బిడ్డలు లేకపోవడం చాలా బాధగా ఉంది అని విలపించగా పాండురాజు కుంతిని పిలిచి ఆ మంత్రం మాద్రికి కూడా ఉపదేశింపజేశాడు. ఆ మంత్రపునశ్చరణతో మాద్రి అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులను కన్నది. శతశృంగ పర్వతం మీద పాండురాజు పుత్రవంతుడైన వార్త విని వసుదేవుడు విప్రవరులతో వచ్చి వారందరికీ నామకరణాది సర్వ విద్యుక్త కర్మలు పూర్తి చేయించాడు. పాండవులకు వేద విద్యలు మునులు బోధిస్తుంటే ధనుర్విద్యను రాజర్షి సుఖమహారాజు బోధించాడు, లక్ష్యవేధన సూక్ష్మ రహస్యాలతో సైతంగా. ధర్మరాజు తోమరాల విసరణలో, భీముడు గదాచాలనంలో, అర్జునుడు ధనుర్విద్యలో, నకుల సహదేవులు డాల్కత్తులతో ముందుకు సాగడంలో నైపుణ్యాన్ని సంపాదించారు. నిర్మల సరోవర జలాలలో పద్మాలు ప్రవృద్ధమవునట్లుగా ధృతరాష్ట్ర సుతులు పాండురాజనందనులు ప్రవర్ధమానులు అవుతున్నారు. అలా 14 సంవత్సరాలు గడిచాయి. దురదృష్టవశాత్తు పాండురాజు ఒకనాడు మరణించాడు. మాద్రి భర్తతో సహగమనం చేయగా కుంతీదేవి పిల్లల రక్షణ బాధ్యతను వహించి పిల్లలను తీసుకుని హస్తినాపురానికి చేరింది. పాండవులు కౌరవులు విద్యాభ్యాసంతో వివిధ క్రీడా విలాసాలతో గడుపుతున్నారు. పాటలలో ఎప్పుడూ భీమసేనుడు బలానికి కౌరవులెవరూ చాలేవారు కాదు. ఆటలు సాగుతున్నప్పుడు భీముడు 10 మంది కౌరవులను జుట్టుపట్టి ఈడుస్తూ ఏడిపించేవాడు. 10 మందిని ఆ చంక కింద, 10 మందిని ఈ చంక కింద ఉంచి నీళ్లలో ముంచేవాడు. కోతి కొమ్మచ్చే ఆటలో కౌరవులు ఎక్కిన చెట్లను అవలీలగా ఊపి వారిని భయపెట్టేవాడు. పరుగు పందెంలో, కుస్తీ పట్టులో భీమునితో సమంగా నిలవలేకపోయేవారు కౌరవులు. ఈ పనులన్నీ వారిలో స్పర్ధకు మారుద్వేషాన్ని కలిగించాయి. ఒకనాడు గంగానదీ తీరాన ఆటలాడి అలసి నిద్రిస్తున్న భీమసేనుని బంధించి నదీ మధ్యంలో ముంచడానికి నిశ్చయించుకుని ప్రమాణకోటి తీర్థం దగ్గర ఉదక క్రీడన శిబిరాలు నిర్మింపజేశాడు దుర్యోధనుడు. అక్కడే వంటలు చేయించి భోజన సమయంలో ఒకరికొకరు ముద్దలందించుకునే క్రీడ సాగుతుండగా కాలకోట విషం కలిపిన అన్నం భీమునికి పెట్టాడు దుర్యోధనుడు. భీముడు నిస్సంకోచంగా ఆరగించాడు. అనంతరం క్రీడలు సాగాయి. అలసి నిద్రిస్తున్నారు అందరూ. అప్పటికి విషం బాగా ఎక్కి భీముడు అచేతనంగా ఉన్నాడు. అది చూసి దుర్యోధనుడు వారిని గట్టి తీగల తాళలతో బంధించి నదీ మధ్యలో పారవేశాడు. భీముడు సముద్ర పాతతలం నుండి నాగలోకం దాకా పోయి పడ్డాడు. నూతన పదార్థం కనిపించగానే మహానాగులు కాటు వేయబోయాయి. ఇనుములా గట్టిగా ఉన్న ఆ దేహంలో మర్మస్థానాల్లో కోరలు దిగి విషం ఎక్కి దుర్యోధనుడు తినిపించిన విషం విరిగిపోయి భీమునికి స్మృతి వచ్చింది. లేస్తూ ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడించాడు. కట్టిన బంధాలన్నీ పటపటా తెగగానే నాగ సంహారం ఆరంభించాడు. నాగనాయకుడు వాసుకి భయపడి వృద్ధుడైన ఆరేకుని పిలిచి, ఈ మహాబలిష్ఠుడెవడో చూడండి అన్నాడు. పరిశీలించిన పిదప అతడు, నాయనా, వీడు నా మనవడైన సూరసేనుని కుమార్తె కుంతీదేవి బిడ్డ అంటూనే ఆలింగనం చేసుకుని వానికి బలవర్ధక రసాలు తెప్పించి ఇచ్చాడు. గొక్క కడవగా 8 కడవలు రసపానం చేసి మృదువైన శయ్య మీద విశ్రాంతి తీసుకున్నాడు భీమసేనుడు. ఇక్కడి విహారాలు పూర్తి చేసి అందరూ స్వగృహాలకు చేరారు.
భీముడు ముందుగా వెళ్ళి ఉంటాడని భావించిన ధర్మరాజుకి ఇంటి దగ్గర కుంతి ఒంటరిగా కనిపించడంతో కన్నీరు మున్నీరైంది. విదురునితో సంప్రదించారు. విద్వాంసుడైన విదురుడు వ్యాసుని మాటలు స్మృతికి తెచ్చి, పాండవులు అల్పాయుష్కులు కారు కనుక వాడు మరణించి ఉండడని చెప్పగా ఆవేదన నిండిన గుండెలతో ఎదురు చూస్తున్నారు భీముని కోసం అందరూ. 8 రోజులు ఏకపట్టును నిద్రించిన భీముడు 9వ నాడు నాగలోకం నుంచే బయలుదేరుతుండగా వాసుకి, నాయన 1000 ఏనుగుల బలం వచ్చే రసపానం చేశావు, ఇంక నీ శత్రువెవడు నీ మీద జయం పొందలేడు అని ఆశీర్వదించాడు. భీముడు తిరిగి వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పగా విదురుడు ఈ వార్త పైకి పొక్కనివ్వద్దన్నాడు. ఏమాత్రం బయటపడ్డా దుష్ట దుర్యోధనుడు పాండవులందరినీ చంపే ప్రయత్నం చేస్తాడని చెప్పాడు. అనంతరం ఒక్కసారి దుర్యోధనుడు భీముని రథసారథిని పీక పిసుకు చంపినా పైకి పొక్కనివ్వలేదు పాండవులు. అలా గుట్టుగా ఆత్మరక్షణ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.